ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 31 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 54, 55 మరియు 56 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైండునుగాక. బాగున్నారు కదూ? మీరు ఉదయమే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారా? దేవుని యొక్క వాక్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరు చదివారా? ఈ 2 పనులు మనకి ఒక వ్యాయామం లాంటివి. ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉండడానికి అతడు నడుస్తాడు, పరిగెత్తుతాడు, ఇంకా రకరకాల వ్యాయామాలు చేస్తాడు. మన ఆంతర్య పురుషుడు ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఆ వ్యాయామం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని వాక్యాన్ని చదవడం, అనుదినం సమయం దొరికినప్పుడల్లా సాక్ష్యాన్ని చెప్పడం, సువార్తను ప్రకటించడం. మనం ఈ విధంగా ప్రభు సన్నిధిలో సాగి వెళ్తున్నప్పుడు మీ ఆంతర్య పురుషుడు దినదినం బలపరచబడతాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభుచిన ఒక మాట మనం చదువుకుందాం. 54వ కీర్తన 6వ వచనం. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు, దేవా, నీ నామం ఉత్తమం, చాలా మంచిది. నేను ఆ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అవును దేవుని బిడ్డలారా, ఆ నామమునకు ఈ కీర్తనకారుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక బలమైన దృఢమైన నిర్ణయాన్ని చేసుకున్నాడు. ఒక మాట చెప్పనా? ఎక్కడైతే, ఏ గృహములోనైతే, లేదా ఏ సంఘములోనైతే, ఏ పరిస్థితుల్లోనైతే దేవుని నామం హెచ్చింపబడుతుందో, అలా హెచ్చింపబడిన ఆ స్థలానికి దేవుడు మహిమతో దిగి వస్తాడు. ఆయన నామం కీర్తించదగిన నామం, ఆయన నామం ఉత్తమమైన నామం, ఆయన నామం రక్షణనిచ్చే నామం, ఆయన నామం అద్భుతాలు చేసే నామం, ఆయన నామం దెయ్యములను వెళ్ళగొట్టే నామం, ఆయన నామం మనకి వివేచన కలిగించే నామం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నామం వలన మనకొచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు ఇన్ని అన్నీ అని మనం చెప్పలేం. విస్తారమైనటువంటి కృప, విస్తారమైన ఆశీర్వాదాలు ఆ నామం వలన మన జీవితంలోకి ప్రవహిస్తాయి. అవును, ఆ నామాన్ని మీరు హెచ్చించండి, ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని స్తుతించండి. ఆయన నామం ఎప్పుడైతే మీ ద్వారా ఘనపరచబడి 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 ఆ విధంగా స్తుతులు, స్తోత్రాలు అందుకుంటుందో, ఆ నామం ధరించుకున్న దేవుడు మీ చెంతనే నిలుస్తాడు. మీ ప్రక్కనే ఆయన నిలబడతాడు. ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన చక్కని త్రోవని మీకు చూపిస్తాడు. ఒకవేళ
మీరు ఆ త్రోవల నుండి వెలుపలికి వెళ్ళిపోతే వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో అది కాదు, ఇదే త్రోవ, ఇందులో నడువు అనే ఒక స్వరం మీ చెవులకు వినపడడం మీ అనుభవములో రుచిస్తారు, మీ అనుభవంలో కనుగొంటారు. అవును దేవుని బిడ్డలారా, ఆ నామమే కదా పేతురు గారు చెప్పింది, నా దగ్గర వెండి బంగారములు లేవు, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడుమని చెప్పి తన చేతిని అందించినప్పుడు శృంగారం అనే దేవాలయపు మెట్టునందు కూర్చున్న ఆ భిక్షగాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో మనం చదవగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప నామాన్ని మీరు నిత్యం పలకండి, విశ్వాసముతో ఆ నామాన్ని ఉచ్చరించండి. నాకొక బలమైన అభిషేకం పొందినటువంటి దైవజనుడు తెలుసు. ఆ దైవజనుడు తాను రాసినటువంటి తన పుస్తకాలలో యేసు నామాన్ని గురించి ఆయన వివరిస్తూ, ఒకవేళ మీకు ప్రార్థన రాకపోయినా పర్వాలేదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోయినా పర్వాలేదు, నీవు నమ్మిన దేవుని నామం నీకు తెలిస్తే చాలు, ఆ నామాన్ని నీవు పదే పదే విశ్వాసంతో నిశ్చలముగా నీవు హృదయాంతరంగముల నుండి పలికినప్పుడు, ఆ నామాన్ని గణపరిచినప్పుడు అది కొన్ని గంటల ప్రార్థన కంటే బహుబలమైనదని చెప్పాడు. అవును పిల్లారా, మీరు యేసు నామాన్ని గణపరచండి, యేసు నామాన్ని పదే పదే దినమంతా ఉచ్చరించండి. అలాగని ఆ నామం ఏదో మంత్ర బీజాక్షరం కాదు. ఆ నామం మనం పలుకుతున్నామంటే ఆయననే మనం దర్శిస్తున్నామని అర్థం, ఆయననే ప్రసన్నం చేసుకుంటున్నామని అర్థం, ఆయననే మన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నామని అర్థం. కనుక యేసు 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 అనే నామం మీరు పలుకుచూ ఉండగా ఒక బలమైన శక్తి, ఒక బలమైన అభిషేకం మీరు అనుభవించగలరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నామమే సమస్తమును చేయగలిగిన శక్తివంతమైనది. ఈ నామాన్ని మీరు ఎల్లప్పుడూ స్తుతించండి, ఈ నామాన్ని ఎల్లప్పుడూ ఎత్తిపట్టండి, ఈ నామాన్ని నిత్యము గణపరచండి. ఈ నామములో సమస్త విధములైన మహిమ, కృప దాచబడి ఉంది. ఈ నామాన్ని పలుకుచుండగా ఆయనలోని మహిమ మీలోకి విడుదల కావడం మీరు చూస్తారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఈ దినం మీ పాదాల చెంతకు మేము వస్తున్నాం. మీ నామం ఉత్తమమైనది, మీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని మేము ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని మేము పొగడుచున్నాం. మీ నామము ఏమేమి చేయగలదో మా ప్రియులలో ఆ నామం వలన సమస్తమును జరిగించండి, సమస్తమును అనుగ్రహించండి. ప్రభువా, అన్ని విషయములలో మా సహోదర సహోదరులను బలపరిచి లేవనెత్తుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.